హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అనుకోని బంధం ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, విక్రమ్ గారి వెన్నెల జీవితంలో 6 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. వెన్నెల ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వెన్నెల ఒక ఆదర్శవంతమైన చైర్పర్సన్గా తన బాధ్యత నెరవేరుస్తుంది. విక్రమ్ గారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశ విదేశాలకు విస్తరిస్తూనే సాయంత్రం కాగానే ఒక సాధారణ భర్తలా వెన్నెలతో గడపటానికి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఢిల్లీలో శ్రావణ్ రేయింబావులు కష్టపడి సివిల్స్ పరీక్షలు రాసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ ఈరోజు రాబోతున్నాయి. ఉదయం 9 గంటలు అన్నపూర్ణ నిలయంలో వాతావరణం ఎంతో ఉద్విగ్నంగా ఉంది. వెన్నెల దేవుడి మందిరంలోనే కూర్చొని కళ్ళు మూసుకొని తన చెల్లి కోసం ప్రార్థిస్తుంది. విక్రమ్ గారు ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా తన భార్యకు తోడుగా ఇంట్లోనే ఉండిపోయాడు. ఆయన కూడా శ్రావణ్ రిజల్ట్స్ కోసం పదే పదే తన ల్యాప్టాప్లో యూపీఎస్సీ వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూస్తున్నారు. అమీర్పేటలోని రామారావు గారి ఇంట్లో పరిస్థితి మరీ టెన్షన్గా ఉంది. రామారావు పూజ గదిలో కూర్చుని రామకోటి రాస్తున్నారు. సుమతి గారు ఆందోళనగా అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళ కష్టమంతా ఆ ఒక్క రిజల్ట్ మీద ఆధారపడి ఉంది. విక్రమ్ గారు మెల్లగా నడుచుకుంటూ పూజ మందిరం దగ్గరికి వచ్చారు. కళ్ళు మూసుకుని ఉన్న వెన్నెల పక్కన కూర్చుని ఆ భుజాన్ని మృదువుగా తాకారు. వెన్నెల కళ్ళు తెరిచి కంగారుగా, ఏమైందండి, రిజల్ట్స్ వచ్చాయా అని అడిగింది. విక్రమ్ గారు చిరునవ్వుతో ఆమె తల్లి నిమురుతూ, ఇంకా రాలేదు మహారాణి, సర్వర్ చాలా బిజీగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు, మన శ్రావణి ఖచ్చితంగా సాధిస్తుంది. ఆమె కష్టానికి నీ దీవెనలకు ఏ లోటు లేదు, ప్రశాంతంగా ఉండు అని ఎంత మృదువుగా ఓదార్చారు. వెన్నెల ఆయన భుజంపై తలవాల్చి, నాకు చాలా భయంగా ఉందండి. నాన్నగారి రిజల్ట్స్ కోసం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు సుబ్బారావు లాంటి వాళ్ళు అవమానించినప్పుడు మీరు అడ్డుపడి శ్రావణికి ఒక మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలని శ్రావణి నిద్ర కూడా మానేసి చదివింది. తన కళ్ళు నెరవేరాలి విక్రమ్ గారు అని కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ గారు ఆమె కన్నీళ్లు తుడిచి, అది నెరవేరుతుంది వెన్నెల, నువ్వు చూస్తూ ఉండు అని భరోసా ఇచ్చారు. సరిగ్గా 10 గంటల 15 నిమిషాలకు విక్రమ్ గారి మొబైల్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద శ్రావణి పేరు చూసి ఇద్దరు గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలయ్యాయి. వెన్నెల చేతులు వణుకుతూ ఉంటే విక్రమ్ గారి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశారు. హలో శ్రావణి అని కంగారుగా పిలిచింది వెన్నెల. అవతల వైపు నుండి శ్రావణి మాట్లాడడం లేదు. కేవలం వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆ ఏడుపు వినగానే వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. శ్రావణి, ఏమైంది రామ్, రిజల్ట్ రాలేదా? నువ్వేం ఏడవకు చిన్నమ్మ, పోనీలే మళ్ళీ రాద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ వెన్నెలకు కూడా ఏడవటం మొదలుపెట్టింది. విక్రమ్ గారు కూడా కొద్దిగా టెన్షన్ పడుతూ, శ్రావణి, నేనున్నాను కదమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. అప్పుడు శ్రావణి తన ఏడుపును ఆపుకుంటూ ఆనందంతో కూడిన గద్గద స్వరంతో మాట్లాడింది. అక్క, నీ ఫెయిల్ అవ్వలేదక్క, నేను సాధించాను. ఆల్ ఇండియా స్థాయిలో నాకు 7వ ర్యాంక్ వచ్చిందక్క. నేను ఐఏఎస్ ఆఫీసర్నయ్యాను. నా కళ మీ అందరి కళ నెరవేరింది బావా అని బిగ్గరంగా అరుస్తూ సంతోషంతో ఏడ్చేసింది శ్రావణి. ఆ మాట వినగానే వెన్నెల చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయినంత పనైంది. ఆమెకు మాటలు రాలేదు. ఆనందంతో ఆమె కళ్ళల్లోంచి ప్రవాహంలో కన్నీళ్లు దూకుతున్నాయి. విక్రమ్ గారు ఆనందం పట్టలేక వెన్నెలను గట్టిగా తమ గుండెలకు హత్తుకున్నారు. వెరీ గుడ్ శ్రావణి, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ సిస్టర్. నువ్వు మన 2 కుటుంబాల పరువును ఆకాశంలో నిలబెట్టావు. ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేసి ఈ శుభార్త చెబుతాను. నువ్వు త్వరగా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేయి అని ఎంతో గర్వంగా ఉత్సాహంగా చెప్పారు విక్రమ్ గారు. ఆ తర్వాత వెంటనే రామారావు గారికి ఫోన్ చేశారు. విషయం తెలియగానే రామారావు గారు దేవుడి పటం ముందు సాష్టాంగ నమస్కారం చేసి చిన్న పిల్లాళ్ళ బోర్న ఏడ్చేశారు. ఒకప్పుడు అప్పుల పాలైతే అవమానించిన బంధువుల ముందు నేడు తన కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తలెత్తుకోబోతుందని
ఆయన గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. అన్నపూర్ణ నిలయంలో పండగ వాతావరణం నెలకొంది. అన్నపూర్ణ గారు, జానకి, విశ్వనాథ్ గారు అందరూ వెన్నెలను అభినందిస్తూ సంతోషంలో మునిగిపోయారు. కీర్తి అయితే తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మా వదిన వాళ్ళ చెల్లెలు ఐఏఎస్ ఆఫీసర్ అయింది తెలుసా అని ఇంత గర్వంగా చెప్పుకుంటుంది. ఒకప్పుడు వెన్నెలను చులకన చేసిన కీర్తి ఇప్పుడు వెన్నెల కుటుంబం సాధించిన ఈ ఘనతకు మురిసిపోతుంది. మరుసటి రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు ఢిల్లీ నుండి వస్తున్న శ్రావణ్కి స్వాగతం పలకడానికి విక్రమ్ గారి, వెన్నెల, రామారావు దంపతులు, కీర్తి అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. శ్రావణ్ని చూడగానే రామారావు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుర్ని గుండెలకు హత్తుకున్నారు. శ్రావణ్ నేరుగా వచ్చి విక్రమ్ గారి, వెన్నెల పాదాలకు నమస్కరించింది. విక్రమ్ గారు వెంటనే ఆమెకు పైకి లేపి, ఏంటి శ్రావణ్ ఇది? ఒక కాబోయే జిల్లా కలెక్టర్ ఇలా నా కాళ్ళ మీద పడ్డమేంటి? నువ్వు ఈ దేశానికి సేవ చేయవలసిన దానివి అనింత గర్వంగా అన్నారు. శ్రావణి కన్నీళ్లతో, కలెక్టర్ని అయినా ఏ స్థాయికి వెళ్ళినా ఆ రోజు ఆ సుబ్బారావు నుండి నన్ను కాపాడి నా చదువుకు ఆశగా నిలబడిన మీ ముందు నేను ఎప్పటికీ చిన్నపిల్లని అన్నయ్య, నా ఈ విజయం మీది అక్కది అని కృతజ్ఞత చెప్పింది. శ్రావణ్ ఐఏఎస్ సాధించిన సందర్భంగా వెన్నెల ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విక్రమ్ గారు. నగరంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, పత్రికా విలేకరులు అందరూ ఆ కార్యక్రమానికి వచ్చేశారు. వేదిక మీద శ్రావణి ఘనంగా సత్కరించారు. శ్రావణి మైక్ తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడ్డానికి కారణం నా తల్లిదండ్రులు పెట్టిన ఆకలి, కష్టం మాత్రమే కాదు. ఒకప్పుడు మా ఇల్లు అప్పుల పాలైతే చదువు మానేసి ఏదో ఒక పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ చీకటి సమయంలో ఒక దేవుళ్ళ వచ్చి నా చేయి పట్టుకున్న వ్యక్తి మా బావగారు, విక్రమ్ గ్రూప్ చైర్మన్ శ్రీ విక్రమ్ గారు. ఆయన నాకు కేవలం డబ్బు ఇవ్వలేదు, ఒక అన్నయ్యగా కొన్నంత ధైర్యాన్ని ఇచ్చారు. మరియు ఒక ఆడపిల్ల తలుచుకుంటే దేన్నైనా సాధించగలదని తన జీవితం ద్వారా నాకు నిరూపించిన నా అక్క వెన్నెల. వీళ్ళిద్దరి ప్రేమ నన్ను ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేసింది. నా ఈ విజయాన్ని వాళ్ళిద్దరి పాదాలకు అంకితం చేస్తున్నాను అనేంత ఉద్వేగంగా ప్రసంగించింది. శ్రావణి మాటలకు హాల్లో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. విక్రమ్ గారు ఎంతో గర్వంగా వెన్నెల వైపు చూశారు. వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒక భర్తగా విక్రమ్ గారు తన కుటుంబానికి ఇచ్చిన గౌరవాన్ని చూసి వెన్నెల మనసు పొంగిపోయింది. కానీ సరిగ్గా ఆ సంతోషకరమైన సమయంలో వేదిక ముందు కూర్చున్న వెన్నెలకు అకస్మాత్తుగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. చుట్టూ ఉన్న వాతావరణం గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. నుదుట చెమటలు పట్టాయి. విక్రమ్ గారు ఆమె చేతిని పట్టుకుని ఉండటంతో ఆ వణుకు ఆయనకు అర్థమైంది. వెన్నెల ఏమైంది? ముఖం పాలిపోయింది అని కంగారుగా అడిగాడు విక్రమ్ గారు. వెన్నెల ఏదో చెప్పబోయి తల పట్టుకుని అక్కడే కుర్చీలో పక్కకు వాలిపోయింది. విక్రమ్ గారి గుండె ఆగిపోయినంత పనైంది. వెన్నెల అంటూ గట్టిగా అరుస్తూ ఆమె నా మాంతం తమ రెండు చేతుల్లోకి ఎత్తుకున్నారు. హాల్లో ఉన్న వాళ్ళంతా కంగారుగా అటువైపు వచ్చారు. అన్నపూర్ణమ్మ గారు, జానకి, రామారావు అందరు భయపడిపోయారు. రాహుల్, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి, కార్ రెడీ చేయి అని ఆవేశంగా అరుస్తూ విక్రమ్ గారు వెన్నెలను ఎత్తుకుని హాల్లోంచి బయటకు పరిగెత్తారు. ఎప్పుడు ఎంతో నిర్భరంగా, ఏ సమస్య వచ్చినా కూల్గా ఉండే విక్రమ్ గారు తన భార్య స్పృహ తప్పేసరికి ఒక చిన్న పిల్లాలా కంగారు పడిపోవటం చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. వెన్నెలంటే ఆయనకు ఎంత ప్రాణమో ఆ ఒక్క క్షణంలో అర్థమైంది. కారు నేరుగా నగరంలోని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి చేరుకుంది. వెన్నెల్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. విక్రమ్ గారు బయట అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్నారు. చేతులు నలుపుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నారు. వెన్నెలకేమీ కాకూడదు, తన ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అని మనసులో తల్లడిల్లిపోతున్నారు. కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికి లేడీ డాక్టర్ నవ్వుతూ బయటకు వచ్చారు. విక్రమ్ గారు కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా భార్యకి ఏమైంది? తను బాగుందా? సడన్గా ఎందుకు ఫెయిల్ అయింది అని ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించారు. డాక్టర్ చిన్న నవ్వుతో విక్రమ్ గారి భుజం తట్టి, రిలాక్స్ మిస్టర్ విక్రమ్,
భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు సంతోషపడవలసిన సమయం ఇది. కంగ్రాచ్యులేషన్స్, యువర్ వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్. వెన్నెల గారు 2 నెలల గర్భవతి. అలసట వల్ల మరియు ఆ హాల్లో ఉన్న జనం టెన్షన్ వల్ల కొద్దిగా వీక్నెస్ వచ్చి కళ్ళు తిరిగాయంతే. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఆ అద్భుతమైన శుభవార్తను చెప్పారు. ఆ మాట వినగానే విక్రమ్ గారి ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆయన కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం, ఒక తెలియని అనుభూతి అన్నీ ఒకేసారి వ్యక్తమయ్యాయి. నేను నేను తండ్రిని కాబోతున్నానా అని గద్గద స్వరంతో అడిగారు. అన్నపూర్ణమ్మ గారు ఆనందంతో చేతులెత్తి మొక్కుతూ, నా వంశానికి వారసుడు రాబోతున్నారు దేవుడా, నా మనవడి జీవితాన్ని పరిపూర్ణం చేశావు అంటూ జానకిని పట్టుకుని ఏడ్చేశారు. విశ్వనాథ్ గారు, రామారావు గారు ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. హాస్పిటల్ కారిడార్ మొత్తం ఆనందపు కన్నీళ్లతో తడిసిపోయింది. డాక్టర్ నవ్వి, మీరు లోపలికి వెళ్ళి ఆమెను చూడొచ్చు సార్, కానీ ఇప్పుడు ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరం అని చెప్పారు. విక్రమ్ గారు ఎంతో నెమ్మదిగా, తన అడుగుల చప్పుడు కూడా వెన్నెలకు ఇబ్బంది కలిగించకూడదన్నంత జాగ్రత్తగా వార్డులోకి అడుగు పెట్టారు. వెన్నెల మంచం మీద పడుకుని ఉంది. అప్పుడే సృహలోకి వచ్చిన ఆ ముఖంలో కూడా ఒక మధురమైన అలజడి కనిపిస్తుంది. డాక్టర్ చెప్పిన విషయం నర్సుల ద్వారా ఆమెకు కూడా తెలిసింది. విక్రమ్ గారు వెళ్ళి ఆ మంచం పక్కన కింద మోకాళ్ళ మీద కూర్చున్నారు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు ప్రవాహంలో రాలుతున్నాయి. 2 చేతులతో వెన్నెల చేతిని పట్టుకుని ఎంతో సున్నితంగా తన పెదవులకు అద్దుకున్నారు. విక్రమ్ గారు, ఏడవకండి అని వెన్నెల ఆయన కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసింది. విక్రమ్ గారు ఆమెను ఎంతో ఆరాధనగా చూస్తూ, ఎలా ఏడవకుండా ఉండగలను మహారాణి, నా జీవితంలో నేను ఎన్నో సాధించాను, కానీ నువ్వు నాకు ఇవ్వబోతున్న ఈ కానుక ముందు అవన్నీ దిగదుడిపే. ఒకప్పుడు నా అహంకారంతో నిన్ను కన్నీళ్లు పెట్టించిన ఈ విక్రమ్ని క్షమించు. ఈరోజు నన్ను ఒక తండ్రిని చేసి నా జన్మకు సార్థకతనిచ్చా వెన్నెలా. యు గేవ్ మీ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె చేతిని ముద్దరాడు. వెన్నెల కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు. ఈ బిడ్డ కేవలం నా కానుక కాదండి, మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం. ఒకప్పుడు మీ అహంకారం నాకు దేవుడిచ్చిన శిక్ష అనుకున్నాను, కానీ ఆ అహంకారం వెనుక ఉన్న ఈ స్వచ్ఛమైన ప్రేమను గెలుచుకోవటం నా అదృష్టం. ఇక మీరు ఏడవద్దు, మీ కన్నీళ్లు చూస్తే మన బిడ్డ కూడా బాధపడుతుంది అని ఎంతో మృదువుగా ఆయన తల నిమిరింది. విక్రమ్ గారు వెంటనే కన్నీళ్లు తుడుచుకొని చిన్నపిల్లల నవ్వారు. అవును కదా, నేను ఏడవకూడదు. నాన్నమ్మ, అమ్మ, నాన్న అందరూ బయట ఎంతో ఆనందంగా ఉన్నారు. నిన్ను ఇక పూల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది అని చెప్పారు. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులంతా లోపలికి వచ్చి వెన్నెలను ఆశీర్వదించారు. అన్నపూర్ణమ్మ గారు వెన్నెల నుదుటిపై ముద్దు పెట్టి, నీ రాకతో ఇల్లు స్వర్గమేం తల్లి, ఇప్పుడు ఈ కడుపును పుట్టబోయే బిడ్డతో ఈ వంశం పునీతమైంది అని దీవించారు. వెన్నెల్ని ఎంతో జాగ్రత్తగా ఒక గాజు బొమ్మను తీసినట్టుగా కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చారు విక్రమ్ గారు. అప్పటి నుండి అన్నపూర్ణ నిలయంలో వెన్నెల అడుగు కింద పెట్టవలసిన అవసరం లేకుండా పోయింది. విక్రమ్ గారు తన ఆఫీస్ పనులన్నీ ఇంటి నుండే చేస్తూ ప్రతి క్షణం వెన్నెల పక్కనే ఉండి ఆమెకు కావలసినవి స్వయంగా అమరుస్తున్నారు. ఉదయం కాఫీ ఇవ్వడం దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు ఆమె కథలు చెప్పడం వరకు విక్రమ్ గారు ఒక ఆదర్శవంతమైన భర్తగా, కాబోయే తండ్రిగా తన బాధ్యతలను ఆనందంగా నిర్వర్తిస్తున్నారు. కీర్తి అయితే కాబోయే మేనత్తగా వెన్నెల కోసం ప్రత్యేకమైన డైట్ ఫుడ్స్, డిజైనర్ మెటర్నిటీ డ్రెస్సులు సిద్ధం చేయడంలో బిజీ అయిపోయింది. శ్రావణ్ తన ట్రైనింగ్ని విజయవంతంగా పూర్తి చేస్తూ అక్కకి పదే పదే ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటుంది. నెల నిండుతున్నాయి. వెన్నెల కడుపులో ఎదుగుతున్న బిడ్డతో పాటు ఆ కుటుంబంలో సంతోషం కూడా అంతకంతకు పెరుగుతుంది. విక్రమ్ గారు వెన్నెల కడుపుపై చేయి వేసి ఆ లోపల ఉన్న బిడ్డ కదలికను ఆస్వాదిస్తున్న ప్రతి క్షణం ఒక అద్భుతమైన ఫీలింగ్. ఒకప్పుడు అహంకారంతో మొదలైన అనుకోని బంధం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అపార్థాలను తొలగించుకుని ఒకరికొకరు ప్రాణంగా మారి ఇప్పుడు ఒక కొత్త ప్రాణానికి జన్మనివ్వడానికి సిద్ధమవుతుంది.
అన్నపూర్ణ నిలయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పసిపాప రాక కోసం చేసిన ఏర్పాట్లే కనిపిస్తున్నాయి. విక్రమ్ గారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంత సమర్థవంతంగా నడిపిస్తున్నారో, వెన్నెల కడుపులో ఎదుగుతున్న తమ బిడ్డ బాధ్యతను కూడా అంతే ప్రేమగా తీసుకున్నారు. ఒకప్పుడు కంపెనీ ఫైల్స్తో, బోర్డ్ మీటింగ్స్తో బిజీగా ఉండే విక్రమ్ గారి చేతుల్లో ఇప్పుడు పేరెంటింగ్, బేబీ కేర్కి సంబంధించిన పుస్తకాలు కనిపిస్తున్నాయి. గర్భవతిగా ఉన్న వెన్నెల కాలి అడుగు కింద పడకుండా ఆయన తీసుకున్న జాగ్రత్తలు చూసి జానకి, అన్నపూర్ణమ్మ గారు ఎంతో మురిసిపోతున్నారు. కీర్తి అయితే లండన్ నుండి ఎన్నో బ్రాండెడ్ బేబీ డ్రెస్సులు, బొమ్మలు ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఒక గది నిండా నింపేసింది. ఒక అహంకార అయిన కోటీశ్వరుడిగా విక్రమ్ గారి ప్రయాణం మొదలై ఈరోజు ఒక బాధ్యతగల భర్తగా, కాబోయే తండ్రిగా ఆయనలో వచ్చిన మార్పు ఆ ఇంటికి ఒక వరం. ఆ రోజు రాత్రి సమయం 12 దాటింది. బయట సన్నగా వర్షం పడుతుంది. చల్లటి గాలి కిటికీ గుండా లోపలికి వస్తుంది. గదిలో వెన్నెల నిద్రపోతుంది. విక్రమ్ గారు ఆమె పక్కనే మెలకువగా ఉండి ల్యాప్టాప్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తున్నారు. అప్పుడప్పుడు వెన్నెల వైపు చూస్తూ ఆమె కప్పుకున్న దుప్పటిని సరిచేస్తున్నారు. అకస్మాత్తుగా వెన్నెల ముఖంలో ఒక తీవ్రమైన బాధ కనిపించింది. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని చేతులతో దుప్పటిని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ గారు అనేంతో నొప్పితో మూలిగింది వెన్నెల. ఆ గొంతు వినగానే విక్రమ్ గారు ల్యాప్టాప్ని పక్కకు విసిరేసి వెంటనే ఆమె దగ్గరకు వచ్చారు. ఏమైంది వెన్నెల, నొప్పులు వస్తున్నాయా అని కంగారుగా అడిగారు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవునండి, చాలా నొప్పిగా ఉంది. బహుశా సమయం వచ్చినట్లుంది అని ఆయాసపడుతూ చెప్పింది. ఎప్పుడు వేల కోట్ల సమస్యలను చిటికలో పరిష్కరించే విక్రమ్ గారి గుండె ఆ క్షణంలో విపరీతంగా కొట్టుకోవడం మొదలైంది. చేతులు కంగారుగా వణుకుతున్నాయి. వెంటనే తన తల్లి జానకి ఫోన్ చేసి, అమ్మా త్వరగా పైకి రా, వెన్నెలకు నొప్పులు మొదలయ్యాయి, నేను కార్ రెడీ చేస్తానని చెప్పి డ్రైవర్కి కాకుండా స్వయంగా తనే కార్ కీస్ తీసుకున్నారు. నిమిషాల వ్యవధిలో ఇల్లంతా మేల్కొంది. జానక్ గారు కంగారుగా వచ్చి వెన్నెలను పట్టుకుని నెమ్మదిగా కిందకు తీసుకొచ్చారు. అన్నపూర్ణమ్మ గారు దేవుడి గదిలోకి వెళ్ళి ప్రార్థనలు మొదలుపెట్టారు. విశ్వనాథ్ గారు కూడా కారు దగ్గరకు వచ్చారు. విక్రమ్ గారు వెన్నెలను ఎంతో జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నారు. కారు నగరంలోని ప్రముఖ మాతృత్వ ఆసుపత్రి వైపు వాయు వేగంతో దూసుకుపోయింది. దారి పొడవునా వెన్నెల నొప్పితో అల్లాడిపోతూ ఉంటే విక్రమ్ గారి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. తన భార్య పడుతున్న బాధను చూసి ఆయన తల్లడిల్లిపోయారు. ఏమీ కాదు వెన్నెల, నేనున్నాను, ఇంకొద్ది నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకుంటాం, ధైర్యంగా ఉండు అని ఆమె తల్లిని ముడుతూ ఎంతో ఆవేదనగా ధైర్యం చెప్పాడు విక్రమ్ గారు. హాస్పిటల్కు చేరుకోగానే డాక్టర్ల బృందం వెంటనే వెన్నెలను లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు. లేబర్ రూమ్ బయట కారిడార్లో విక్రమ్ గారు అటు ఇటు ఒక పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. చేతులు నలుముకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అప్పుడే రామారావు గారు, సుమతి కూడా కంగారుగా అక్కడికి చేరుకున్నారు. రామారావు గారు విక్రమ్ గారిని చూసి, ఏం భయపడకండి బాబు, అంతా మంచి జరుగుతుంది, మా వెన్నెల చాలా ధైర్యవంతురాలు అని ఓదార్చే ప్రయత్నం చేశారు. విక్రమ్ గారు రామారావు గారి చేతులు పట్టుకుని, నాకు చాలా భయంగా ఉంది మామయ్య, ఆ నొప్పులు భరించలేక తను ఎంతగా ఏడుస్తుందో చూశాను, నా భార్యకు నా బిడ్డకు ఏ ప్రమాదం రాకూడదు అని ఒక చిన్న పిల్లాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నారు. రామారావు గారు ఆయన్ను అక్కున చేర్చుకుని ఓదార్చారు. గంటలు గడుస్తున్నాయి. లోపల నుండి ఎలాంటి వార్త రావటం లేదు. ప్రతి సెకండ్ విక్రమ్ గారికి ఒక యుగంలో గడుస్తుంది. ఆయన మనసు గతంలోకి వెళ్ళింది. వెన్నెల తన జీవితంలోకి రాకముందు తానెంత అహంకారిగా ఉండేవాడో గుర్తు చేసుకున్నారు. కేవలం డబ్బు, హోదా మాత్రమే లోకమని బతికిన తనకు ప్రేమ, బాధ, కుటుంబం, కన్నీళ్లు అంటే ఏంటో నేర్పించిన ఆ దేవత లోపల ప్రాణాలతో పోరాడుతుందని తలుచుకుని ఆయన గుండె భారంగా మారింది. దేవుడా, నా ప్రాణం తీసుకునైనా సరే నా వెన్నెలను కాపాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఉదయం 5 గంటలు సూర్యోదయం కాబోతున్న
ఆ వేకువజామున లేబర్ రూమ్ లోపల నుండి ఒక అద్భుతమైన శబ్దం వినిపించింది. ఊవా ఊవా అంటూ ఒక పసిపాప ఏడుపు ఆ కారిడార్లో ప్రధ్వనించింది. ఆ ఏడుపు వినగానే విక్రమ్ గారి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఆయన కాళ్ళు ఉన్న చోట నిలవలేకపోయాయి. ఆనందంతో అక్కడే మోకాళ్ళ మీద కూలబడి 2 చేతులు పైకెత్తి దేవుడికి 100 సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. జానకి, సుమతి ఆనందంతో ఒకరినొకరు కాగోలించుకుని ఏడ్చేశారు. రామారావు గారు, విశ్వనాథ్ గారు సంతోషంతో కన్నీళ్లు తుడుచుకున్నారు. లేబర్ రూమ్ తలుపులు తెరుచుకుని డాక్టర్ ముఖం నిండా చిరునవ్వుతో బయటకు వచ్చారు. విక్రమ్ గారు వెంటనే లేచి డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు. డాక్టర్, నా వెన్నెల ఎలా ఉంది? మా బేబీ ఎలా ఉంది అని కంగారుగా ఆతృతగా అడిగారు. డాక్టర్ నవ్వి, కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ విక్రమ్. దేవుడు మీకు ఒక అద్భుతమైన కానుకనిచ్చాడు. ఇట్స్ ఏ బేబీ గర్ల్. అచ్చం తన తల్లిలాగే ఎంతో అందంగా ఉన్న ఒక పండంటి ఆడపిల్ల పుట్టింది. వెన్నెల గారు, బేబీ ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు అని ఆ మధురమైన వార్తను చెప్పారు. ఆడపిల్ల నా కూతురు, నా మహాలక్ష్మి అంటూ విక్రమ్ గారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. నేను వెన్నెలను చూడొచ్చా డాక్టర్ అని అడిగారు. తప్పకుండా సార్, ఆమెను వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళి చూడొచ్చు అన్నాడు డాక్టర్. కొద్దిసేపటికి వెన్నెలను ప్రత్యేక ప్రైవేట్ వార్డులోకి తీసుకువచ్చారు. విక్రమ్ గారు నెమ్మదిగా ఎంతో జాగ్రత్తగా గదిలోకి అడుగుపెట్టారు. మంచం మీద వెన్నెల ఎంతో నీరసంగా పడుకొని ఉంది. కానీ ఆ ముఖంలో ఒక మాతృమూర్తికి మాత్రమే సొంతమైన ఒక అద్భుతమైన దివ్యకాంతి కనిపిస్తుంది. ఆమె పక్కన ఒక చిన్న పరుపు మీద గులాబీ రంగు బట్టలు చుట్టబడిన ఒక చిన్నారి పసిపాప నిద్రపోతుంది. విక్రమ్ గారు నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ మంచం దగ్గరికి వెళ్లారు. ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు ప్రవాహంలో రాలుతున్నాయి. వెన్నెల ఆయన రాకను గమనించి కళ్ళు తెరిచేంత మృదువుగా నవ్వింది. విక్రమ్ గారు మోకాళ్ళ మీద కూర్చుని ముందుగా వెన్నెల నుదుటిపై ఎంతో ప్రేమగా ఆరాధనగా ఒక సుదీర్ఘమైన ముద్దు పెట్టారు. నువ్వు గెలిచావు వెన్నెల, నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు. ఒక తండ్రిగా నన్ను పునర్జన్మ ఎత్తిలా చేశావు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఈ అహంకారికి ఒక మనిషిగా మార్చి ఇప్పుడు ఒక అద్భుతమైన దేవతను నా చేతుల్లో పెట్టావు. థ్యాంక్ యూ మహారాణి అని గద్గద స్వరంతో చెప్పారు విక్రమ్ గారు. వెన్నెల కన్నీళ్లతో నవ్వుతూ, అది మన బిడ్డ విక్రమ్ గారు. చూడండి, అచ్చం మీలాగే కోపంగా కళ్ళు మూసుకుని నిద్రపోతుంది అని పాప వైపు చూపించింది. విక్రమ్ గారు వణుకుతున్న చేతులతో ఎంతో సున్నితంగా ఆ పసిపాపను తన 2 చేతుల్లోకి తీసుకున్నారు. ఆ స్పర్శ తగలగానే విక్రమ్ గారి శరీరమంతా ఒక విద్యుత్ తరంగం ప్రవహించినట్టు అయింది. ఆ చిన్నారి ముఖం, లేత ఎర్రటి బుగ్గలు, చిన్న చేతులు చూసి ఆయన గుండె ఆనందంతో బరువెక్కింది. పాప నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. విక్రమ్ గారు తన చూపుడు వేలును పాప చేతి దగ్గరగా తీసుకెళ్లగానే ఆ చిన్నారి తన పిడికిలతో తండ్రి వేలును గట్టిగా పట్టుకుంది. ఆ క్షణంలో విక్రమ్ గారి ప్రపంచం మొత్తం ఆ చిన్నారి గుప్పట్లోనే బందీ అయిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ పాప నుదుటిపై ముద్దు పెట్టారు విక్రమ్ గారు. ఆ గదిలో ఉన్న ఆ భార్యాభర్తల ప్రేమకు, వాళ్ళ సంతోషానికి ప్రతిరూపంగా ఆ పసిపాప వెలుగులు చిమ్ముతుంది. కుటుంబ సభ్యులంతా లోపలికి వచ్చి పాపను చూసి మురిసిపోయారు. అన్నపూర్ణమ్మ గారికి వీడియో కాల్ చేసి పాపను చూపించగానే ఆమె ఆనందంతో ఏడ్చేశారు. నా ఇంటికి మహాలక్ష్మి మళ్ళీ పుట్టింది అని దీవించారు. 21 రోజులు గడిచాయి. అన్నపూర్ణ నిలయం ఈరోజు భూతల స్వర్గంలో ముస్తాబైంది. పూల అలంకరణలు, సన్నాయి మేళాలు, బంధుమిత్రుల కోలాహంతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు విక్రమ్ గారి గారాల పట్టికి నామకరణ మహోత్సవం జరగబోతుంది. ఈ వేడుకకు నగరంలోని ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వచ్చేశారు. సరిగ్గా ఆ సమయంలో బంగ్లా బయట సెరన్ మోగించుకుంటూ ఒక ప్రభుత్వ వాహనం వచ్చి ఆగింది. అందులో నుండి 2 గన్మ్యాన్లు కిందకు దిగి డోర్ తీశారు. లోపల నుండి ఒక యువతి అధికార దర్పంతో ఎంతో హుందాగా కిందకు దిగింది. ఆమె మరెవరో కాదు, అమీర్పేట పెంకుటింటి నుండి బయలుదేరి విక్రమ్ గారి భరోసాతో తన అక్క దీవెనలతో
ఐఏఎస్ సాధించి నేను ఒక జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్గా బాతలు స్వీకరించిన మన శ్రావణి. ఒకప్పుడు ఏ బంధువులైతే శ్రావణి తక్కువ అంచనా వేసి అవమానించారు, ఈరోజు అదే బంధువులు ఆమెను చూసి చేతులు కట్టుకుని నిలబడ్డారు. శ్రావణి నేరుగా లోపలికి అడుగుపెట్టింది. రామారావు గారు, సుమతి తమ కూతుర్ని అధికారిక హోదాలు చూసి గర్వంతో ఉప్పొంగిపోయారు. విక్రమ్ గారి దగ్గరెళ్ళి శ్రావణికి స్వాగతం పలికారు. వెల్కమ్ మేడం కలెక్టర్ గారు అని చిరునవ్వుతో పలకరించారు. శ్రావణి వెంటనే విక్రమ్ గారికి సెల్యూట్ చేసి, ఈ కలెక్టర్ ఎప్పుడు మీ చెల్లెలే అన్నయ్య, ఆ రోజు మీరు నా ముందు ఒక గోడలా నిలబడిపోయి ఉంటే ఈరోజు నేను ఇలా మీ ముందు నిలబడదాన్ని కాదు అని కన్నీళ్లతో చెప్పి ఆయన కాళ్ళకు నమస్కరించబోయింది. విక్రమ్ గారు ఆమెను ఆపి, నీ చదువు నీ కష్టం నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి శ్రావణి. నా చెల్లెలు ఈ దేశానికి సేవ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవటం ఈ అన్నయ్యకి ఎంతో గర్వకారణం అని ఆమెను అభినందించారు. శ్రావణి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెన్నెల్ని వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వెన్నెల తన చెల్లి సాధించిన ఈ అద్భుత విజయానికి ఆనందంతో మురిసిపోయింది. ఇక బారసాల కార్యక్రమం మొదలైంది. మధ్యలో ఒక పెద్ద బంగారు ఊయలను పూలతో అలంకరించారు. వెన్నెల పట్టుచీరలో సర్వాభరణ భూషితై ఎంతో అందంగా పాపనెత్తుకుని ఉంది. పక్కనే విక్రమ్ గారు పట్టుపంచలో రాజస ముట్టిపడిలా నిలబడి ఉన్నారు. పురోహితులు నామకరణ క్రతువు పూర్తి చేసి పాపను ఉయ్యల్లో పడుకోబెట్టమని చెప్పారు. వెన్నెల విక్రమ్ గారు ఇద్దరు కలిసి ఎంతో భక్తిగా పాపను ఉయ్యల్లో పడుకోబెట్టారు. ఇక పాప పేరును పెద్దవాళ్ల చేత చెవులు చెప్పించండి అన్నారు పురోహితులు. విక్రమ్ గారు అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వెళ్ళి ఆమెను వీల్చైర్లో ఉయ్యాల దగ్గరకు తీసుకువచ్చారు. నానమ్మ, ఈ ఇంటికి ఈ ఆనందం రావడానికి మొదటి కారణం నువ్వే. ఆ రోజును పట్టుబట్టి వెన్నెల నాకు భార్యగా తీసుకురాకపోయి ఉంటే ఈరోజు ఈ విక్రమ్ జీవితం ఒక శూన్యంగా మిగిలిపోయేది. నా కూతురికి పేరు పెట్టే మొదటి హక్కు, అర్హత నీకే ఉన్నాయి అనేంత గర్వంగా చెప్పారు విక్రమ్ గారు. అన్నపూర్ణమ్మ గారు ఆనంద బాష్పాలతో పాపను చూసి ఒక చిన్న తమలపాకు తీసుకుని పాప చెవి దగ్గరగా ఉంచి 3 సార్లు ఆ పేరుని ఎంతో స్పష్టంగా ఉచ్చరించారు. అన్విత, అన్విత, అన్విత. విక్రమ్ గారు మైక్ తీసుకుని అందరికీ వినపడేలా, మా అమ్మాయి పేరు అన్విత. ఒకప్పుడు అహంకారంతో ఉన్న నన్ను, అనుకోతో ఉన్న నా భార్యను అనుకోకుండా కలిపిన ఆ బంధం ఇప్పుడు ఈ అన్విత రూపంలో శాశ్వతంగా ముడిపడిపోయింది. ఇష్టం లేకుండా మొదలైన మా అనుకోని బంధానికి అందమైన ముగింపు మా అన్విత అని ఎంతో గర్వంగా ప్రేమగా ప్రకటించారు విక్రమ్ గారు. హాల్లో ఉన్న వారందరూ చప్పట్లతో ఆ పేరును స్వాగతించారు. బంధుమిత్రులందరి ఆశీర్వాదాలతో ఆ వేడుక అత్యంత వైభవంగా ముగిసింది. శ్రావణి తన అన్నయ్య అక్కల సంతోషాన్ని చూసి మురిసిపోయింది. రామారావు గారు విశ్వనాథ్ గారు వియంకులుగా ఆ ఇంటికి 2 స్తంభాల్లా నిలబడ్డారు. ఆ రోజు రాత్రి వేడుక ముగిసిన తర్వాత ఇల్లంతా ప్రశాంతంగా మారింది. అందరూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. విక్రమ్ గారు వెన్నెల గదిలో ఒక చిన్న ఉయ్యల్లో అన్విత ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. వెన్నెల ఆ ఉయ్యాల పక్కనే కూర్చుని ఆ పాప ముఖాన్ని ఆరాధనగా చూస్తుంది. అప్పుడే విక్రమ్ గారు వెనక నుండి వచ్చి ఆ భుజాలను చుట్టూ తన చేతులు వేశారు. వెన్నెల తలెత్తి ఆయన వైపు చూసి ఎంత మధురంగా నవ్వింది. ఇద్దరు లేచి బాల్కనీలోకి వచ్చారు. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. చల్లటి గాలి వాళ్ళిద్దరినీ తాకుతూ వెళ్తుంది. విక్రమ్ గారు వెన్నెలను తన గుండెలకు హత్తుకున్నారు. ఏంటి వెన్నెల, అలా చూస్తున్నావు? నా మీద ఇంకా ఏమైనా కోపం ఉందా అని చిలిపిగా అడిగారు. వెన్నెల నవ్వుతూ, మీ మీద కోపమా? నా జీవితానికి ఒక అర్థాన్ని, నా కుటుంబానికి ఒక అండను, నా కడుపున ఒక అద్భుతాన్ని ఇచ్చిన నా దేవుడి మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది విక్రమ్ గారు అని ఆయన ఛాతీ మీద తలవాల్చింది. విక్రమ్ గారు ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, దేవుణ్ణి కాదు వెన్నెల, నేను నీ భక్తుణ్ణి. ఆ రోజు అమీర్పేట సందులో నుండి నేను నీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఈ ఇంటి మహారాణివి అవుతావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఒక వ్యాపారవేత్తగా నా జీవితంలో ఎన్నో లాభాలు చూశాను.
కానీ నా జీవితానికి అసలైన లాభం నువ్వు నా భార్యగా రావటం, ఈ అన్విత నా కూతురిగా పుట్టడం అని ఎంతో భావోద్వేగంగా చెప్పారు. వెన్నెల కళ్ళలో ఆనందపు కన్నీళ్లు మెరిశాయి. బంధాలు ఎప్పుడు మనం అనుకుని ముడిపడ విక్రమ్ గారు. దేవుడు మనకు తెలియకుండానే ఆ దారాన్ని కలుపుతాడు. ఆ రోజు మనం కలుసుకోవటం ఒక అనుకోని బంధం, కానీ ఈరోజు మన బంధం ఎప్పటికి విడిపోని ఒక ఆత్మీయ బంధం. మీ అహంకారం వెనుక ఉన్న ఆ స్వచ్ఛమైన పసిపిల్లవాడి లాంటి మనసును అర్థం చేసుకునే అవకాశం నాకు దక్కినందుకు నేను అదృష్టవంతురాల్ని అని ఆయన కళ్ళల్లోకి చూస్తూ అంది. విక్రమ్ గారు ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దాడాడు. ఆ చల్లటి వెన్నెల రాత్రి, ఆకాశంలోని నక్షత్రాలు, కింద నిద్రపోతున్న వారి చిన్నారి అన్విత ఈ ఆత్మీయమైన ప్రేమకు సాక్షులుగా నిలిచారు. ఒకనాడు డబ్బే లోకంగా, అహంకారమే ఊపిరిగా బతికిన విక్రమ్ గారి జీవితంలోకి బాధ్యతలు, ప్రేమ మాత్రమే తెలిసిన ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి వెన్నెల అడుగుపెట్టి ఆయనలోని రాక్షసుని కరిగించి ఒక దేవుళ్ళ మార్చేసింది. పగ, ప్రతీకారం, కుట్రలను తమ నిజాయితీతో జయించి విక్రమ్ గారు, వెన్నెల ఒక ఆదర్శమైన దంపతులుగా మిగిలిపోయారు. ఈ ప్రయాణం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, రెండు విభిన్న ప్రపంచాల, రెండు విభిన్న మనస్తత్వాల మధ్య జరిగిన ఒక అందమైన సమరం. ఆ సమరంలో గెలిచింది అహంకారం కాదు, కోపము కాదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ వారిని చిరకాలం కలిపి ఉంచే సంజీవని. లోపల ఉయ్యాల నిద్రపోతున్న అన్విత ముఖంపై పడుతున్న వెన్నెల కాంతి వారి జీవితాల్లో భవిష్యత్తులో రాబోయే అంతులేని వెలుగులకు ప్రతీకగా మిగిలిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.